స్కాలర్షిప్ వెంటనే పంపించి వెంటనే స్కాలర్షిప్ వచ్చే విధంగా మీరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అనేక మంది విద్యార్థులు దాదాపు ఇంటర్మీడియట్ లో 14,000 మంది విద్యార్థులు డ్రాప్అవుట్ అయ్యారు. ఎందుకోసం అంటే స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం వల్ల కాలేజీ నుంచి సర్టిఫికెట్లు తీసుకోకపోవడం, పై చదువులకు వెళ్ళలేక రకరకాల ఇబ్బందులతోనే ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా చూస్తుంటే ఐటీఐలో కొత్త మార్పులు తీసుకొస్తూ ఐటీఐలో మూసేటటువంటి పరిస్థితి ఉంది. ఏఐటీసీ అని చెప్పేసి ఎలక్ట్రికల్ కోర్సుకు సంబంధించి ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పడం జరుగుతుంది తప్ప ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసి వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు తక్షణమే విడుదల చేయకపోతే రోజువారీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి, అలాగే ఇంటర్ కాలేజీలు కూడా మూతపడే పరిస్థితికి వస్తున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎలాగైతే అప్పు పుడతలేదని చెప్తున్నారు, మీకు ఢిల్లీ పర్యటనలు, మీ ఎమ్మెల్యేల జీతాలు ఇవన్నిటినీ కొన్ని రోజులు బంద్ చేసుకొని విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. హలో విద్యార్థి, స్కాలర్షిప్ కనుక ఇవ్వకపోతే చలో సచివాలయం అని చెప్పేసి పెద్ద ఎత్తున ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.